everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక యూస్ఫుల్ వీడియో. అయితే ఈ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో కిడ్స్కి రిలేటెడ్ సెంటెన్సెస్ని చెప్పబోతున్నాను. డైలీ చాలా ఫ్రీక్వెంట్గా యూస్ చేస్తూ ఉండే సెంటెన్సెస్ అన్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో చూసేద్దాం. సో మీకు ఈ వీడియో అలాగే ఈ వీడియోలో ఉన్న సెంటెన్సెస్ నచ్చితేనే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఇస్ పంటి నొప్పి లేదా పన్ను నొప్పి. దీన్ని మనం ఇంగ్లీష్లో టూతేక్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఇస్ అవన్నీ నీకు ఎవరు చెప్పారు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో హూ టోల్డ్ యూ ఆల్ దాట్ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ ముహూర్తం. ఏదైనా మంచి పనులు చేసే ముందు ముహూర్తం చూసుకుంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈస్ చాలా రోజులు అయిపోయింది లేదా చాలా కాలం అయిపోయింది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తామో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈస్ చెప్పులు లేకుండా ఎక్కడికి వెళ్ళావు. ఇలా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వేర్ డిడ్ యూ గో బేర్ ఫుట్ ఈ విధంగా అడుగుతాం. బేర్ ఫుట్ అంటే చెప్పులు లేకుండా లేదా చెప్పులు లేని కాళ్లతో అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ వాకింగ్ బేర్ ఫుట్ ఆన్ ద రోడ్ మేడ్ యువర్ ఫీట్ లైక్ దిస్. వాకింగ్ barefoot on the road made your feet like this. అంటే రోడ్డు మీద చెప్పులు లేకుండా నడవడం వల్ల నీ కాళ్ళు లేదా నీ పాదాలు ఇలా తయారయ్యాయి అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈస్ I don't understand how you forgot to wear sandals. or I don't understand how you forgot to wear your sandals or wear your shoes. అంటే నువ్వు నీ చెప్పులు వేసుకోవడం ఎలా మర్చిపోయావో నాకు అర్థం కావడం లేదు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈజ్ మొత్తం ఒకేసారి తినకు. ఇది పిల్లలకి చాలాసార్లు చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ ఈట్ ఇట్ ఆల్ అట్ వన్స్ ఈ విధంగా చెప్తాం. ఆల్ అట్ వన్స్ అంటే అంతా ఒకేసారి లేదా అన్నీ ఒకేసారి అని. ఇప్పుడైతే ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ దెర్ ఈజ్ నో రష్ సో యూ డోంట్ నీడ్ టు ఈట్ సో క్విక్లీ. దెర్ ఈజ్ నో రష్ ఆర్ దెర్ ఈజ్ నో హేస్ట్ సో యూ డోంట్ నీడ్ టు ఈట్ సో క్విక్లీ. అంటే హడావిడి లేదా తొందరేమీ లేదు కాబట్టి నువ్వు అంత ఫాస్ట్గా లేదా అంత వేగంగా తినాల్సిన అవసరం లేదు అని. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్ ఈస్ ఇఫ్ యూ ఈట్ సో క్విక్లీ యువర్ బాడీ విల్ నాట్ అబ్జార్బ్ వాట్ యూ హ్యావ్ ఈటన్ సో చూ స్లోలీ అండ్ ఈట్. ఇఫ్ యూ ఈట్ సో క్విక్లీ యువర్ బాడీ విల్ నాట్ అబ్జార్బ్ వాట్ యూ హ్యావ్ ఈటన్ సో చూ స్లోలీ అండ్ ఈట్. అంటే నువ్వు అంత వేగంగా తిన్నట్లయితే నువ్వు తిన్నదాన్ని నీ శరీరం అబ్జార్బ్ చేసుకోదు లేదా నువ్వు తిన్నది నీ ఒంటికి పట్టదు కాబట్టి నిదానంగా నమిలి తిను అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ బట్టలు త్వరగా వేసుకో. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యూ గెట్ డ్రెస్డ్ క్విక్లీ ఈ విధంగా చెప్తాం. ఇదే సెంటెన్స్ని యూ పుట్ ఆన్ యువర్ క్లోత్స్ క్విక్లీ ఇలా కూడా చెప్పచ్చు. పుట్టింగ్ ఆన్ ఆర్ వేరింగ్ అంటే వేసుకోవడం లేదా ధరించడం అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఐ కాంట్ డూ ఎవ్రీథింగ్ సో పుట్ ఆన్ యువర్ ఓన్ క్లోత్స్. ఆర్ ఐ కాంట్ డూ ఎవ్రీథింగ్ సో పుట్ ఆన్ యువర్ క్లోత్స్ ఆన్ యువర్ ఓన్. అంటే ప్రతిదీ నేనే చేయలేను లేదా అన్నీ నేను చేయలేను కాబట్టి నీ బట్టలను నువ్వే వేసుకో అని. అనదర్ ఎగ్జాంపుల్ ఈస్ యూ షుడ్ మేక్ అ హ్యాబిట్ ఆఫ్ డూయింగ్ స్మాల్ థింగ్స్ ఫ్రమ్ నౌ ఆన్. ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ ఇన్ ద ఫ్యూచర్. You should make a habit of doing small things from now on. It will be useful for you in the future. అంటే నువ్వు ఇప్పటి నుంచే చిన్న చిన్న పనులు చేయడం అలవాటు చేసుకోవాలి. అది నీకు ఫ్యూచర్లో లేదా భవిష్యత్తులో యూజ్ అవుతుంది లేదా ఉపయోగపడుతుంది అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ సరిగా స్నానం చేసిరా. ఇలా కూడా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో టేక్ అ ప్రాపర్ బాత్ అండ్ కమ్ అవుట్ ఈ విధంగా చెప్తాం. టేక్ అ ప్రాపర్ బాత్ ఆర్ షవర్ అంటే సరిగా స్నానం చెయ్యి అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ యూ ఆర్ ఇన్ అ హరీ అండ్ యూ ఆర్ నాట్ బాతింగ్ ప్రాపర్లీ సో క్లీన్ యువర్ సెల్ఫ్ నౌ. ఆర్ You are in a hurry and you are not bathing properly, so bath properly.
అంటే నువ్వు తొందరలో లేదా హడావిడిలో సరిగా స్నానం చేయడం లేదు, కాబట్టి నువ్వు శుభ్రంగా స్నానం చెయ్యి అని. Another example is, if you don't bath properly, you will smell bad. So take a clean bath. If you don't bath properly, you will smell bad. So take a clean bath. అంటే నువ్వు సరిగా స్నానం చేయకపోయినట్లయితే నీ నుంచి చెడు వాసన లేదా బ్యాడ్ స్మెల్ వస్తుంది, కాబట్టి నువ్వు సరిగా స్నానం చెయ్యి అని. సెంటెన్స్ నెంబర్ 5 is, డబ్బులు ఎందుకు తీసుకున్నావు? ఇలా కూడా అంటూ ఉంటారు కదా, అయితే దీన్ని why did you take the money? Why did you take the money? ఈ విధంగా అడుగుతాం. Why did you take అంటే నువ్వు ఎందుకు తీసుకున్నావు అని. Now the first example is, where did you get the courage to take money without telling me? Where did you get the courage to take money without telling me? అంటే నాకు చెప్పకుండా డబ్బులు తీసుకునేంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని. కరేజ్ అంటే ధైర్యం అని. Another example is, tell me now what you want to do with this money. Tell me now what you want to do with this money. అంటే నువ్వు ఈ డబ్బులతో ఏం చేయాలనుకున్నావో లేదా నువ్వు ఈ డబ్బులతో ఏం చేస్తావో నాకు చెప్పు అని. సెంటెన్స్ నెంబర్ 6 is, ఇప్పటికే 10 చాక్లెట్లు తిన్నావు. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో యూ హ్యావ్ ఆల్రెడీ ఈటెన్ 10 chocolates. యూ హ్యావ్ ఆల్రెడీ ఈటెన్ 10 chocolates. ఈ విధంగా చెప్తాం. యూ హ్యావ్ ఆల్రెడీ ఈటెన్ మెనీ ఆర్ యూ హ్యావ్ ఆల్రెడీ ఈటెన్ మోర్ అంటే నువ్వు ఇప్పటికే చాలా తినేసావు అని. Now the first example is, you have eaten too many chocolates today, so I will not give you any more chocolates. Or, you have eaten too many chocolates today, so I will not give you any more. అంటే నువ్వు ఈరోజు చాలా చాక్లెట్లు తినేసావు, నేను ఈరోజు నీకు ఇక ఒక్క చాక్లెట్ కూడా ఇవ్వను అని. Now the second example is, you are very used to eating chocolate. Or, you are very used to eating chocolates. అంటే నువ్వు చాక్లెట్లు తినడానికి బాగా అలవాటు పడిపోయావు లేదా నువ్వు చాక్లెట్లు తినడం చాలా ఎక్కువగా అలవాటు చేసుకున్నావు అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్, నువ్వు ఏడవడం వల్ల లేట్ అయ్యింది. పిల్లలు అన్నాక ఏడుస్తూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో we are late because of your crying. We are late because of your crying. ఈ విధంగా చెప్తాం. because of your crying అంటే నీ ఏడుపు వల్ల అని. Now the first example is, you cried unnecessarily and that's why the bus we were supposed to board left. You cried unnecessarily and that's why the bus we were supposed to board left. అంటే నువ్వు అనవసరంగా ఏడ్చావు, అందుకే మనం ఎక్కాల్సిన బస్సు వెళ్ళిపోయింది అని. We were supposed to board అంటే మనం ఎక్కాల్సిన, బస్ లెఫ్ట్ అంటే వెళ్ళిపోయింది, బస్ వెళ్ళిపోయింది అని. Another example is, so don't cry for every little thing. Or, so you don't cry for every little thing. అంటే కాబట్టి నువ్వు ప్రతి చిన్న విషయానికి కూడా ఏడవద్దు లేదా ఏడవకు అని. Now the last sentence is, చూసిన ప్రతిదీ కొనకూడదు. పిల్లలు మారం చేస్తూ ఉన్నప్పుడు ఇలా చెప్తూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో we should not buy everything we see. We should not buy everything we see or that we see. ఈ విధంగా చెప్తాం. చూసిన ప్రతిదీ మనం కొనకూడదు అని. Now the first example is, I won't take you out if you cry. I won't take you out if you cry. Or, I will not take you out if you cry. అంటే నువ్వు ఏడిస్తే గనక నేను నిన్ను బయటకు తీసుకువెళ్ళను అని. I will not take you out అంటే నేను నిన్ను బయటకు తీసుకువెళ్ళను అని. Another example is, you are crying for every little thing, so I got so annoyed and I hit you. You are crying for every little thing, so I got so annoyed and I hit you. అంటే నువ్వు ప్రతి చిన్న విషయానికి కూడా ఏడుస్తున్నావు, అందుకే నాకు చిరాకు వచ్చి నేను నిన్ను కొట్టాను అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.